తల్లి ప్రేమను పంచితే చెట్టు ఆయువునిస్తుంది. పచ్చని చెట్లే రేపటి ప్రగతికి మెట్లు. పచ్చదనాన్ని పెంపొందించడం సామాజికంగా మనందరి బాధ్యతని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. శనివారం అంతర్గాం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద నుంచి టీటీఎస్ అంతర్గాం వరకు వన మహోత్సవ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాతావరణ సమతుల్యతను కాపాడడంలో చెట్లు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తున్నాయని అన్నారు. కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆధునిక ప్రపంచీకరణ నేపథ్యంలో వాతావరణ సమతుల్యత దెబ్బతిని కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన సందర్భంలో చెట్లను పెంపొందించడం ద్వారా కాలుష్యాన్ని కొంతవరకు అరికట్టవచ్చని, తద్వారా ప్రాణవాయువును పెంపొందించుకోవచ్చని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణ కూడా చేపట్టాలని నియోజకవర్గ ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రం పచ్చగా ఉండాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇవాళ మా ఎంఆర్ఓ గారు చెప్పినట్టు వృక్షో రక్షిత రక్షిత అనే ఒక నినాదాన్ని సంకల్పంగా తీసుకొని అన్ని ప్రాంతాల్లో లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. మరి ఈరోజు అంతర్గాం మండలంలో అన్ని ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మరి డిస్టిక్ సంబంధించిన రెవెన్యూ ఆఫీసర్లు అందరితో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, రైతులు, ఉపాధి హామీ సంబంధించినటువంటి కార్మికులు అందరూ కలిసి ఈరోజు సమిష్టిగా మీడియా మిత్రులతో పాటు పోలీస్ అధికారులతో పాటు ఇవాళ ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి మొక్కలు నాటే కార్యక్రమం పెట్టాం. నేను మీ ద్వారా ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. మీ ఇళ్లలో మొక్కలు నాటండి. మీ ఇంటి ముందు రోడ్లకు అడ్డం రాకుండా పెద్ద పెద్ద మొక్కలు నాటండి. పారిశుభ్రాన్ని చెత్త చెదారం లేకుండా చేసుకోండి. ఈ ప్రాంతంలో ఉన్న కాలుష్య రహిత ప్రాంతంగా మన ముఖ్యంగా రామగుండం ప్రాంతాన్ని చేయాలని చెప్పి మీ ద్వారా చెప్పని కోరుతా ఉన్నా. ఒక రాష్ట్రమే కాదు, పెద్ద పెద్ద జిల్లానే కాదు, ప్రత్యేకంగా నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మన ప్రాంతంలో ఓపెన్ కాస్ట్, అదే మాదిరిగా ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. చాలామంది మనము ఇలా కాలుష్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ కాలుష్య నివారణ ఇలా ఎలాంటి యంత్రం లేదు, ఎలాంటి మంత్రం లేదు, మందు లేదు. దానికి నివారణ కేవలం పర్యావరణాన్ని కాపాడుకోవడం, వృక్షాలను పెంచడం, పచ్చదనాన్ని పెంచడం, మన ఆరోగ్యంతో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకొని ఈ ప్రాంతంలో పర్యావరణాన్ని పెంచాలంటే ఇవాళ ఖచ్చితంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి మరి దీంట్లో అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ రాథోడ్ రవీందర్, తహసీల్దార్ రామ్మోహన్ రావు, ఎంపీడీఓ అబ్దుల్ అలీం, సిఐ అజీబాబు, ఎస్ఐ బోయ వెంకట్, ఫారెస్ట్ అధికారులు రెహమతుల్లా, ఎంపీఓ అబ్దుల్ వాజీద్, ఏపీఎం నరసమ్మ, మాజీ ఎంపీపీ దుర్గం విజయ, కార్పొరేటర్ బొంతల రాజేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెండ్రు హనుమాన్ రెడ్డి, ఉరిమిట్ల రాజలింగం, నాయకులు గాదె సుధాకర్, పెండ్యాల మహేష్, మడ్డి తిరుపతి, పూదారి సత్యయ్య, సింగం కిరణ్ గౌడ్, గుంట బాపు, ఆవుల గోపాల్ యాదవ్, జూల లింగయ్య, పొదురుపాక పవన్, గౌస్ బాబా తదితరులు పాల్గొన్నారు.